హాయ్ హాయ్ అండ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్? కళ్యాణ్. సో రీజన్ ఏంటి? అంటే గేమ్స్ బాగా ఆడతాడు అండ్ ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అనమాట. అంటే కంటెంట్ ఉన్న చోటే మాట్లాడతాడు అనమాట. మిగతా చేతులు వేయటం అలా ఏమి ఉండదు. అది ఫ్రెండ్లీగానే వేస్తాడు యాజ్ ఎ ఫ్రెండ్గా. అది రూమర్స్ క్రియేట్ అయ్యి ఇంకా అదేం చేయాలి. పులిహోర కలపడం అంటున్నారుగా బయట. పులిహోర ఏం కలపడు. సో అంటే ఇంకొక విషయానికి వస్తే బిగ్ బాస్లో టాప్ 5లో ఎవరు ఉంటారు? ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్, అంతే. అంతే. ఎందుకు వేరే వాళ్ళు ఉంటారు? వేరే వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే. ఎందుకండి? ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు. అంటే కళ్యాణ్కు విన్నర్ అయ్యేంత స్టఫ్ ఉందా ఆయనలో? ఉంది. ఏముందండి? ఎక్కడుంది? గేమ్స్ మంచిగా ఆడతాడు. ఓట్స్ కూడా మంచిగానే పడుతున్నాయి ఆయనకి. ఇంకెందుకు విన్ అవ్వడు? అంటే విన్ అవ్వడులే కానీ విన్ అయితే ఇమాన్యుయలే అవుతాడు. విన్ అవ్వడు. మీకే క్లారిటీ ఉంది. టాప్ 5లో ఉంటాడు అంతే. విన్ కాదు. ఓకే. సో మొన్న అయితే రీసెంట్గా అంటే రీతు చౌదరి తనూజ మాట్లాడుకుంటున్నప్పుడు రాము వచ్చి మధ్యలో కూర్చుంటే రాము రథోడు, రీతు చౌదరి తనూజ మాట్లాడుకుంటాము. రాము వచ్చి మధ్యలో వస్తారని తనూజ లేచిపోయింది అక్కడి నుంచి. రాము చాలా బాధపడ్డారు. వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఎందుకు తనూజ అలా చేసింది అనుకుంటున్నారు? నేను చూడలేదు అసలు. చూడలేదా? సో ఓన్లీ ఎవరిని చూస్తున్నారు మీరు? ఎక్కువ అందరినీ చూస్తాము. అంటే ఎవరైతే బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతారో వాళ్ళని ఎక్కువ చూస్తాం అనమాట. కళ్యాణ్ బ్యాడ్గా పోర్ట్రేట్ అయ్యారా? కళ్యాణ్ని, ఇంకా ఎవరు ఆ పచ్చళ్ళ పాప ఉండిద్ది కదా, పచ్చళ్ళ పాప అండ్ అదే రమ్య మోక్ష అండ్ గొడవ తెలుసా నీకు? తనుజ ఇద్దరు గొడవ తెలుసు. సో ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్? తనుజ ఫెయిర్ అండ్ రమ్య మోక్ష అన్ఫెయిర్ అనిపించింది. అంటే అలా వెనకమల బ్యాక్ బిచ్చింగ్ చేయకూడదు కదా అది. సో తనుజ ఇప్పుడు డిమాండ్ పవన్కి అండ్ ఈ రీతుకి వెళ్ళి క్లియర్గా చెప్పింది, మీరు ఇలా బయట ఇలా పోర్ట్రేట్ అవుతున్నారు, సో మీరు జాగ్రత్తగా ఉండండి అని. అలానే కళ్యాణ్కి తనుజకి కూడా వెళ్ళి చెప్పొచ్చు కదా, ఎందుకు మాధురితో డిస్కస్ చేసి అలా చేయడం? తనుజ రమ్య అరుస్తుంది ఏదో విధిగా. సో అరవడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మాటలు ఊరుకూరుకునే జారుతుంది. మీకు బుర్ర లేదు అంటే ఆమె ఉన్న స్థాయి కంటే వాళ్ళు పెద్దవాళ్ళే కదా, సో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా. మాటలు జారకుండా ఉంటే బాగుండిద్ది. ఒక ఆడియన్గా మీరు చెప్పండి, తనుజకు బుర్ర ఉందా, రమ్యకు బుర్ర ఉందా? తనుజాకే బుర్ర ఉంది, రమ్యకి లేదు. లేదు. రమ్య వాళ్ళక్క ఒక వీడియో పోస్ట్ చేస్తూ అంటే 1 వీక్లోనే బిగ్ బాస్కి వెళ్ళిన 1 వీక్లోనే రమ్య నామినేషన్లో ఉంటుందని మాకు తెలుసు, ఎందుకంటే బయట ఉన్న నెగిటివిటీ అలాంటిది మాకు అనింది ఒక వీడియోలో. సో ఎలా ఏం చెప్తారు దీనికి? బయట నెగిటివిటీ ఉన్నా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ పరంగా లైక్ ఆమె వెళ్ళటంతోనే తనుజాని వీళ్ళని పోర్ట్రేట్ చేస్తూ ఉండడం అక్కడే ఫెయిల్ అయిపోయింది. ఇంకా సో ఇంకా నెగిటివిటీనే ఉంది. ఇంకా ఆమెకి ఎక్కువ పాజిటివిటీ అయితే లేదు అసలు. బయట అంతా చూసేసే వచ్చింది ఆమె. సో ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అని ముందే డిస్కస్ చేసుకొని పోయినట్లు ఉంది. సో వాళ్ళతోనే ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళతో హేట్ చేస్తుంది. పికిల్స్ వర్కౌట్ కాలేదంటారు అంతే. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈయన సుమన్ శెట్టి గేమ్ ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి గేమ్ అంతగా ఆడర్లే కానీ ఆడియన్స్ అంటే హౌస్ మేట్స్ గెలిపిస్తారనిపిస్తుంది. బట్ ఎఫర్ట్స్ అయితే బాగానే పెడతాడు సుమన్ శెట్టి గారు. ఓకే. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంటుంది? రమ్య మోక్ష. ఎందుకు రమ్య మోక్ష? ఏమో నాకు నచ్చలేదమ్మా. నచ్చలేదా మీకు? ఎందుకంటే బ్యాక్ బిచ్చింగ్ మాట్లాడడం కానీ ఇరిటేటింగ్గా ఉండిద్ది అనమాట. సో ఓవరాల్గా కప్పు రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? ఇమాన్యుయల్ విన్ అవుతారు అనుకుంటున్నాము. రన్నర్ అయితే తనుజ అవుతుంది అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ డబుల్ మాట మాట్లాడతాడు. ఒకసారి అమ్మ కోసం కప్ అంటాడు, ఒకసారి లవర్ కోసం కప్ అంటారు. దాన్ని ఎలా పరిధిలోకి తీసుకోవచ్చు? అంటే తనుజాని కూడా కొద్దిగా మార్క్ చేసి మాట్లాడతాడు. స్ట్రాటజీ అంతే. ఫేక్ ఏం కాదు. ఇప్పుడు అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇమాన్యుయల్. ఒకళ్ళ దగ్గర నాయకుడు కామెడీ మంచిగా చేస్తాడు బాగా. కామెడీ చేయకుండా ఏం చేస్తాడు? సో ఓవరాల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ సీజన్ 9 గురించి? బాగానే పర్లేదు, నైస్, పర్లేదు, వర్క్ అవుతుంది. ఈ సీజన్ ఏంటంటే గేమ్స్ బాగున్నాయి కొత్తగా. నామినేషన్స్లో గేమ్స్ ఇంతకు ముందు వరకు అయితే ఓన్లీ నామినేషన్స్ అంటే ఒక్కొక్కరు ఇద్దరు నామినేషన్ చేయాలి అని ఉండేది. ఇప్పుడు గేమ్స్ పెట్టి నామినేషన్ చేసుకోవడం బాగుంది. అంటే దివ్య మాధురి, దువ్వాడ మాధురి ఇంత ముందుకు ఇద్దరు గొడవ పడ్డారు. మన రీసెంట్ కిచెన్లో అయితే నీ అమ్మలండి ఇదమ్మా అని హక్ చేసుకుంటున్నారు. దివ్య మాధురి, దువ్వాడ మాధురి
నేను అమ్మ లాంటిది అమ్మ అని హక్ చేసుకుంటున్నారు దువ్వాడ మాధురి అని దివ్యతో నీ అమ్మ లాంటి దాన్ని నా పిల్లలు మీరని. సో దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఏమో అంతా నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళేది మాత్రం అందరూ రిలేషన్స్ పెంచుకోవడానికి అయితే కాదు, గేమ్స్ ఆడుకోవడానికి గెలవడానికి మాత్రమే వెళ్తారు. సో గొడవ ఏదైనా కొంచెంసేపే ఉండిద్ది కదా, ఒకరి గురించి ఒకటి క్లారిటీ వచ్చిన తర్వాత కలిసిపోతారు, అందులో ఏముంది ఇంకా.